వాతావరణ పీడనం ప్రభావాలు. ఇప్పుడు మనం వాతావరణ పీడనం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాతావరణ స్థితి ఒక ప్రదేశ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతాల సంయుక్త స్థితిని వాతావరణ స్థితి అంటారు. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం మెటీరియాలజీ. ఇక శీతోష్ణ స్థితి ఒక ప్రదేశానికి సంబంధించిన దీర్ఘకాల అంటే కనీసం 30 ఏళ్ల వాతావరణ స్థితుల సరాసరిని శీతోష్ణ స్థితి అంటారు. వాతావరణ పీడనం ఒక ప్రదేశంలోని వాయువుల పొర బరువును వాతావరణ పీడనం అంటారు. గాలికి బరువు ఉంది అని గెలీలియో నిరూపించాడు. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం భారమితి. దీన్ని బారోమీటర్ అని కూడా అంటారు. ఈ భారమితిని కనిపెట్టింది టారిసెల్లి. ఇతను ఇటలీ దేశస్థుడు. క్రీస్తు శకం 1643లో ఈయన జన్మించాడు. ఇతను గెలీలియో శిష్యుడు. సామాన్య వాతావరణ పీడనం అంటే భారమితిలో పాదరస మట్టం 760 మిల్లీమీటర్లు ఉంటుంది. 760 మిల్లీమీటర్లు అంటే 76 సెంటీమీటర్లు, 29 అంగుళాలు, 1013.2 మిల్లీబార్లు. గొట్టంలో పాదరసం ఎత్తు 3 మిల్లీమీటర్లు అయితే 4 మిల్లీబార్లకు అది సమానమవుతుంది. 1 మిల్లీమీటర్ అంటే 1.33 మిల్లీబార్లు. 1 చదరపు సెంటీమీటర్ వైశాల్యంలో 1 గ్రాము బరువును మిల్లీబార్ అంటారు. వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు 4 ఉన్నాయి. అవి 1 ఎత్తు, 2 ఉష్ణోగ్రత, 3 నీటి ఆవిరి, 4 వాయు ప్రవాహాలు. ఈ 4 అంశాలకు సంబంధించిన కొన్ని విషయాలని వివరణలో చూద్దాం. ఎత్తుకు సంబంధించినవి భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది పీడనం తగ్గుతుంది. ప్రతి 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్ చొప్పున పీడనం తగ్గుతుంది. ప్రతి 300 మీటర్ల ఎత్తుకు 25.4 మిల్లీబార్ల పీడనం తగ్గుతుంది. 6 కిలోమీటర్ల ఎత్తులో 506 మిల్లీబార్లు లేదా 308 మిల్లీమీటర్ల వాతావరణ పీడనం తగ్గుతుంది. ఇక 2 ఉష్ణోగ్రత. ఇది పెరిగితే గాలి సాంద్రత తగ్గి పీడనం కూడా తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఉష్ణోగ్రత, పీడనం విలోమానుపాతంలో ఉంటాయి. 3 నీటి ఆవిరి. పొడిగాలి కంటే నీటి ఆవిరి బరువు తక్కువ కాబట్టి వాతావరణంలో నీటి ఆవిరి పెరిగితే పీడనం తగ్గుతుంది. 4 వాయు ప్రవాహాలు. అధిక ఉష్ణోగ్రత వల్ల అల్పపీడనం గల ప్రాంతాల్లో పైకి తేలిపోయే వాయు ప్రవాహాలుంటాయి. ఇతర ప్రాంతాల నుంచి పవనాలు వీస్తాయి. అవి కొన్ని చూద్దాం. అల్ప ఉష్ణోగ్రత వల్ల అధిక పీడనం గల ప్రాంతాల్లో కిందికి దిగే వాయు ప్రవాహాలుంటాయి. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు పవనాలు వీస్తాయి. సముద్ర మట్టం వద్ద సరాసరి వాతావరణ పీడనం 900 నుంచి 1030 మిల్లీబార్లు ఉంటుంది. ప్రపంచంలో అత్యంత వాతావరణ పీడనం గల ప్రాంతం సైబీరియాలోని అగాటా. ఇక్కడ 1083.3 మిల్లీబార్లుగా నమోదైంది 1963 డిసెంబర్ 31న. ప్రపంచంలో అత్యల్ప వాతావరణ పీడనం గల ప్రాంతం టిప్ అని పిలిచే చక్రవాతం మరియానా ద్వీపం. ఇక్కడ 870 మిల్లీబార్లు నమోదైంది 1979 అక్టోబర్ 12న. భూగోళంలో పీడన మేఖలలు. ఇవి 4 రకాలు. అవేంటో చూద్దాం. 1 భూమధ్య రేఖ అల్పపీడన మేఖల. 2 ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల. 3 ఉపధ్రువ అల్పపీడన మేఖల. 4 ధ్రువాధిక పీడన మేఖల. వీటిని
కొంచెం వివరంగా చూద్దాం. 1. భూమధ్యరేఖ అల్పపీడన మేఖల 100 డిగ్రీల ఉత్తర దక్షిణ అంశాల మధ్య ఏర్పడుతుంది. భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతాన్ని డోల్ డ్రమ్స్ లేదా ప్రశాంత మండలం, నిశ్చలవాత ప్రాంతాలు అంటారు. ఈ ప్రాంతంలో సగటున 1013 మిల్లీబార్ల వాతావరణ పీడనం ఉంటుంది. 2. ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల భూమధ్యరేఖకు ఇరువైపులా 250 డిగ్రీల నుంచి 300 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంటుంది. వీటినే గాలి కిందికి దిగే ప్రాంతాలు అంటారు. పీడన మండలాలు సూర్యగమనాన్ని బట్టి ఉత్తర దక్షిణులుగా కొద్దిగా జరుగుతాయి. 3. ఉపధ్రువ అల్పపీడన మేఖల భూమధ్యరేఖకు ఇరువైపులా 450 డిగ్రీల నుండి 650 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటుంది. దీనినే సమశీతోష్ణ అల్పపీడన మేఖల అంటారు. 4. ధ్రువ అధిక పీడన మేఖల 750 డిగ్రీల నుండి 900 డిగ్రీల అక్షాంశాల మధ్య గల అతి శీతల ప్రాంతాన్ని ధ్రువ అధిక పీడన ప్రాంతం అంటారు. పవనాలు వీస్తుంటాయి, అవేంటో చూద్దాం. గాలి ఎప్పుడూ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపుకు ప్రయాణిస్తూ ఉంటుంది. భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా వీచే గాలిని పవనం అంటారు. భూమి ఉపరితలంపై నిటారుగా పైకి కదిలే గాలిని గాలి ప్రవాహం అంటారు. 2 ప్రదేశాల మధ్య వీచే గాలి పీడన మార్పుపై ఆధారపడి ఉంటుంది. సమాన పీడనం గల ప్రదేశాలను కలిపే రేఖలు సమభార రేఖలు ఐసోబార్సా. 2 ప్రదేశాల మధ్య పీడన భేదాన్ని పీడన ప్రవణత అంటారు. పీడన ప్రవణత ఎక్కువైతే గాలి వేగం పెరుగుతుంది. గాలి వేగాన్ని కొలిచే పరికరం అనిమోమీటర్, పవన వేగ మాపకం, బ్యూఫోర్ట్ స్కేల్ అని కూడా అంటారు దీన్ని. సమాన పవన వేగం గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు ఐసోకైనటిక్స్. గాలి వీచే దిశను సూచించేది పవన సూచిక. భూభ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. కొరియాలిస్ బలం భూమధ్యరేఖ వద్ద తక్కువగా, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఫైఫ్స్ సూత్రం ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలు కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో వీచే పవనాలు ఎడం వైపునకు నెట్టబడతాయి. పవనాలు 3 రకాలు. 1. ప్రపంచ పవనాలు. 2. కాలాన్ని బట్టే వీచే పవనాలు. 3. స్థానిక పవనాలు. ముందుగా ప్రపంచ పవనాల గురించి తెలుసుకుందాం. ఈ పవనాలు ఏడాది పొడవునా నిరంతరం ఒకే దిశలో స్థిరంగా వీస్తాయి. అందుకే వీటిని స్థిర పవనాలు అంటారు. ప్రపంచ పవనాలు 3 రకాలు. అవి 1. వ్యాపార పవనాలు. 2. పశ్చిమ పవనాలు. 3. ధ్రువతూర్పు పవనాలు. ముందు వ్యాపార పవనాల గురించి చూద్దాం. ఇవి ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. ఇవి 80 డిగ్రీల నుంచి 300 డిగ్రీల అక్షాంశాల మధ్య వీస్తాయి. వీటిని ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు అని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు అని అంటారు. వీటి వేగం గంటకు సుమారు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లు ఉంటాయి. ఈ పవనాల వల్ల ఖండాల తూర్పు తీరాల్లో వర్షం సంభవిస్తుంది. 2. పశ్చిమ పవనాలు. ఇవి ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. ఇవి 350 డిగ్రీల నుంచి 600 డిగ్రీల అక్షాంశాల మధ్య వీస్తాయి. వీటిని ప్రతి వ్యాపార పవనాలు అంటారు. వీటి వేగం గంటకు 45 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్లు ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశ నుంచి, దక్షిణార్ధగోళంలో వాయువ్య దిశ నుంచి వీస్తాయి. 400 డిగ్రీల అక్షాంశాల వద్ద వీటిని గర్జించే 40 దక్షిణార్ధగోళంలో అంటారు. 500 డిగ్రీల అక్షాంశాల వద్ద వీచే వీటిని భయపెట్టే 50లు, కోపోద్రికత 50లు అంటారు. 600 డిగ్రీల అక్షాంశాల వద్ద వీచే వీటిని వణికించే 60,000 అంటారు. ఇవి
బయలుదేరే ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలు అంటారు. ఇక ధ్రువ తూర్పు పవనాలు అధిక పీడన ధ్రువ ప్రాంతాల నుంచి ఉపధ్రువ అల్పపీడన మేకల వైపునకు ఇవి వీస్తాయి. వీటి వేగం తక్కువ, స్థిరత్వం ఉండదు. ఇవి సుమారు 600 డిగ్రీల నుంచి 800 డిగ్రీల అక్షాంశాల మధ్య వీస్తాయి. 2. కాలాన్ని బట్టి వీచే పవనాలు. వీటినే ఋతుపవనాలు అంటారు. ఒక ఋతువులో ఒక దిశలో, మరొక ఋతువులో దానికి వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇవి 4 రకాలు: భూపవనాలు, సముద్ర పవనాలు, లోయ పవనాలు, పర్వత పవనాలు. భూపవనాలు అంటే తీరం నుంచి సముద్రం వైపునకు వీస్తాయి. సముద్ర పవనాలు అంటే సముద్రం నుంచి తీరం వైపునకు వీస్తాయి. లోయ పవనాలు అంటే పగటి సమయంలో పర్వతాల మీదకు వీస్తాయి. పర్వత పవనాలు అంటే రాత్రి సమయాల్లో పర్వతాల నుంచి లోయల్లోకి వీస్తాయి. 3. స్థానిక పవనాలు. ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో స్థానికంగా సంభవించే మార్పుల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి 2 రకాలు. అవి 1 వెచ్చని పవనాలు, 2 శీతల పవనాలు. వెచ్చని పవనాలు ఎక్కడెక్కడ వీస్తాయో ఒకసారి చూద్దాం. వెచ్చని పవనాలు ఫోన్, ఆల్ఫన్స్ పర్వతాల నుంచి స్విట్జర్లాండ్ మీదకు వీస్తాయి. చినూకు అమెరికా, కెనడాల్లో వీస్తాయి. వీటిని హిమభక్షికి అని కూడా అంటారు. శాంటా అనా కాలిఫోర్నియాలో వీస్తాయి. సిరికో మధ్యధరా సముద్రం నుంచి ఐరోపాకు వీస్తాయి. లూ రాజస్థాన్, ఉత్తర భారతదేశంలో వీస్తాయి. బెర్గస్ దక్షిణాఫ్రికాలో ఈ వెచ్చని పవనాలు వీస్తాయి. నార్వెస్టర్ న్యూజిలాండ్లో ఈ వెచ్చని పవనాలు వీస్తాయి. హార్మటాన్ పశ్చిమ ఆఫ్రికాలో ఈ వెచ్చని పవనాలు వీస్తాయి. సలానో స్పెయిన్లో ఈ వెచ్చని పవనాలు వీస్తాయి. ఖమ్సిన్ ఈజిప్ట్లో ఈ వెచ్చని పవనాలు వీస్తాయి. గిబ్లీ లిబియాలో ఈ వెచ్చని పవనాలు వీస్తాయి. గర్బీ ఏజు ఎడ్రియాటిక్ సముద్రం మీదుగా ఈ వెచ్చని గాలులు వీస్తాయి. సిమ్మన్ అరేబియా ప్రాంతంలో ఈ వెచ్చని గాలులు వీస్తాయి. బ్రిక్స్ పెల్లర్ ఆస్ట్రేలియాలో ఈ వెచ్చని గాలులు వీస్తాయి. జోండా అర్జెంటీనాలో ఈ వెచ్చని పవనాలు వీస్తాయి. ఇక 2 శీతల పవనాలు. మిస్ట్రల్ ఐరోపాలో, ఫ్రాన్స్ నుంచి మధ్యధరా సముద్రం వైపునకు ఈ శీతల పవనాలు వీస్తాయి. బొరా ఐరోపా అంటే యుగోస్లేవియాలో ఈ శీతల పవనాలు వీస్తాయి. పాంపిరో అర్జెంటీనాలో ఈ శీతల పవనాలు వీస్తాయి. బురాన్ రష్యా, సైబీరియాలో ఈ శీతల పవనాలు వీస్తాయి. నెవడాస్ గ్రీన్లాండ్లో ఈ శీతల పవనాలు వీస్తాయి. పుర్గా రష్యాలో ఈ శీతల పవనాలు వీస్తాయి. కెటబాటిక్ అంటార్కిటికా ఖండంలో ఈ శీతల పవనాలు వీస్తాయి. బైస్ ఫ్రాన్స్లో ఈ శీతల పవనాలు వీస్తాయి. ప్యూనా ఆండీస్ పర్వతాల్లో ఈ శీతల పవనాలు వీస్తాయి.